మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామంలో ఈ ఉదయకాల వాక్య ధ్యానంలో వీడియో ద్వారా వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు కృపయు సమాధానము దేవుని మందిరంలో దీవెన మీకు కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 12, 13, 14 వచనములను ధ్యానం చేసుకుందాం. వారు ఎస్తేరు యొక్క మాటలు మొర్దెకైకు తెలుపగా, మొర్దెకై ఎస్తేరుతో ఇట్లా ప్రత్యుత్తరం ఇచ్చి, రాజనగరంలో ఉన్నంత మాత్రం చేత యూదులందరికంటే నీవు తప్పించుకుందువని నీ మనస్సులో తలంచుకొనవద్దు. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరియొక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారు నశించుదురు. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనమని చెప్పాను. యూదులకు సంభవించిన ఆ శ్రమను బట్టి, దుఃఖకరమైన సమయమును బట్టి 4వ అధ్యాయము 1వ వచనంలో జరిగినదంతయు తెలవగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని గోనెపట్టలు వేసుకొని బూడిద పోసుకొని పట్టణము మధ్యకు బయలువెళ్ళి మహాశోకముతో రోదనము చేశాడు. ఏమని అంటే, యూదులను సంహరించాలని అహష్వేరోషు యొక్క 7వ ఏలుబడిలో 12వ సంవత్సరంలో 3వ అధ్యాయము 6వ వచనంలో 5-6 వచనంలో మొర్దెకై వంగకయు నమస్కరింపకయు ఉండుట హామాను చూచినప్పుడు బహుగా కోపించి మొర్దెకై ప్రాణము మాత్రము తీయుట స్వల్ప కార్యమని ఎంచి, మొర్దెకై యొక్క జనులు ఎవరైనా తెలుసుకొని అహష్వేరోషు యొక్క రాజ్యమందట ఉండు మొర్దెకై స్వజనులకు యూదులందరినీ సంహరించుటకు ఆలోచించెను. అప్పుడు అతడు ఆ హామాను 8వ వచనంలో అహష్వేరోషుతో చెప్పిన విధంగా, మీ రాజ్య సంస్థానములన్నిటి యందు జనంలో ఒక జాతి వారు చెదిరి ఉన్నారు. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకొని వారు కారు. కాబట్టి వారిని ఉండనిచ్చుటకు రాజునకు ప్రయోజనకరము కాదు. రాజునకు సమ్మతి అయితే వారు హతము చేయబడినట్లు నేను ఆ పని చేయు వారికి 20,000 మణుగుల వెండి రాజు యొక్క ఖజానాలో ఉంచుటకు తూచి అప్పగించుటకు నట్లు చట్టము పుట్టించమనగా, రాజు తన చేతి ఉంగరం తీసి దాన్ని హమోదాత కుమారుడైన అగాగీయుడగు హామానునకు ఇచ్చి అలాగూ చేయమని చెప్పినప్పుడు, ఈ హామాను 11వ వచనం ఆఖరి భాగంలో యూదులకు శత్రువు కాబట్టి అలాగూ తాకీదులు రాయింపబడి ఉంగరం చేత ముద్రింపబడిన తరువాత ఆ మాటను మొర్దెకై విని యూదా జనాంగము కొరకు ప్రార్థించాలని ఎస్తేరును రాజు ఎప్పుడైతే ఎన్నిక చేసుకొని ఏర్పాటు చేసుకొని రాజనగర్లో అంతఃపురంలో నివసించుటకు రాణిగా తాను ఏర్పాటు చేసుకున్న తర్వాత 2వ అధ్యాయము 9వ వచనంలో, ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది కనుక ఆమె అతని వలన దయ పొందెను కాబట్టి ఆమె పరిమళ క్రియల కొరకైన వస్తువులు, ఆమెకు కావలసిన భోజన పదార్థం రాజు ఇంట్లో ఉండి ఆమెకు ఇయ్యదగిన 7 ఆడపిల్లలను అతడు ఆమెకు త్వరగా ఏర్పరిచి ఆమెను ఆమె చేతికత్తులతో అంతఃపురంలో అతిశ్రేష్టమైన స్థలమందు ఉంచెను. కాబట్టి ఆమెను స్వీకరించాడు. కానీ మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించి ఆ జాతిని వంశమును కనపరచకుండా ఎస్తేరుకు ఆజ్ఞాపించున్నాడు. కానీ ఎస్తేరుకు ఆ హామాను చేసిన కుట్రను మొర్దెకై తెలుసుకొని అప్పుడు అతడు గోనెపట్ట వేసుకొని బూడిద పోసుకొని పట్టణమున మధ్యకు వెళ్ళి మహారోదనము చేశాను. కాబట్టి అప్పుడు వారిని సంహరించడానికి ఇవ్వబడిన ఆజ్ఞను ప్రతిని ఎస్తేరునకు చూపి తెలుపమని షండుడగు వానికి మొర్దెకై పంపించినప్పుడు, రాజు పిలవకుండా రాజ సన్నిధినికి ప్రవేశించడానికి ఎవరు యోగ్యులు కాదు, అర్హులు కాదు. ఆ సమయంలో 11వ వచనంలో కఠినమైన ఆజ్ఞ కలదని రాజసేవకులందరికీ అతి సంస్థానంలో ఉన్న జనులందరికీ తెలిసి ఉన్నది. కాబట్టి
నేటికి 30 దినముల నుండి రాజునొద్దకు ప్రవేశించకు నేను పిలువబడలేదని చెప్పమనను. ఆ మాటలు ఎస్తేరు యొక్క మాటలు మొర్దెకైకి తెలియబడినప్పుడు ఎస్తేరుతో మొర్దెకై అంటాడు, రాజనగరంలో నువ్వు ఉన్నంత మాత్రమున, రాజు నిన్ను రాణిగా ఏర్పరచుకున్నంత మాత్రం నువ్వు తప్పించుకోమనుకోవద్దు. ఒకవేళ నువ్వు తప్పించుకున్నా కానీ నీ తండ్రి ఇంటి వారందరూ నీవు నశిస్తారు. ఇప్పుడు ఈ సమయంలో నువ్వు రాజుకు మనవి చేయకపోతే, నీవు రాజమందిరంలో ప్రవేశించకపోతే, రాజు యొక్క సంస్థానంలో ప్రవేశించి నీవు రాజుకు మనవి చేయకపోతే, రాజుకు తెలపకపోతే, ఒకవేళ నీవు తప్పించుకుంటావేమో కానీ నీ తండ్రి కుటుంబీకులందరూ నాశనం, ఇంటి వారందరూ నశించిపోతారు అని 14వ వచనంలో, నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనంగా ఉన్న ఎడలా అనే మాట అనగా, అప్పుడు ఆ మాట చెప్పిన తర్వాత ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకో. దేవుడు నిన్ను ఈ అహష్వేరోషు రాజు యొద్దకు తీసుకొని రావటానికి గల పరమార్థం ఏమిటంటే, యూదులు నీ వలన రక్షింపబడటానికి దేవుడు నీకు ఈ అత్యధిక స్థానమును అనుగ్రహించాడేమో, ఈ అధికారమును అనుగ్రహించాడేమో, ఈ అర్హతను అనుగ్రహించాడేమో అని చెప్పి ఆమె నువ్వు దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడో మొదటగా తెలియజేస్తూ ఉన్నాడు. తన పినతండ్రి 2వ అధ్యాయం 7వ వచనంలో కుమార్తె అయిన హదస్సాను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకున్నాడు మొర్దెకై. కాబట్టి రాజాజ్ఞయు రాజ నిర్ణయం ప్రచురం చేయబడి కన్యకలు అనేకులు శూషణ కోటను పోగు చేయబడి హేగే వంశమునకు అప్పగింపబడగా ఎస్తేరును రాజు యొక్క నగరం తేబడి స్త్రీలను కాయు హేగే వంశమునకు అప్పగింపబడింది. అప్పుడు రాజు దృష్టికి ఆమె ఇంపైనదిగా ఆకర్షించబడి ఆమెను రాణిగా ఏర్పాటు చేయటానికి దేవుని చిత్తమై ఉన్నది. అది నీవు ఈ సమయమున బట్టి రాజ్యమునకు వచ్చితివేమో, యూదులందరూ నశించటానికి యూదుల శత్రువైన హామాను పన్నబో కుట్రను ముందుగానే దేవుడు ఎరిగి నిన్ను ఈ రాజ్యమునకు రాణిగా ఏర్పాటు చేయటానికి దేవుడు పంపించాడేమో. కానీ ఈ సమయంలో నీవు మౌనంగా ఉండకూడదు. ఇదే సమయము మనము కూడా మన కుటుంబములను రక్షించుకోవటానికి మనం మౌనంగా ఉంటే దేవుని చిత్తం ఏమై ఉన్నది. ఒకవేళ దేవుడిని ఏర్పాటు చేసుకుని ఆయన నామందు విశ్వాసం ఉంచడానికి, ఆయన రక్షణార్థమైన ప్రక్రియను, ఆయన విమోచనార్థమైన ప్రక్రియను నీ ద్వారా నీ కుటుంబానికి అనుగ్రహించడానికి, ప్రతి ఒక్కరి ఆత్మ రక్షింపబడటానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడేమో. నువ్వు మౌనంగా ఉండకూడదు, నీకు నీవే ప్రార్థన చేసుకోనకూడదు. నీవు దేవుని సన్నిధి ప్రవేశించి నీ జనులందరి రక్షణార్థమే నీ కుటుంబం కొరకు నీవు ప్రార్థన చేయాలి అనే భావం ఇక్కడ వ్యక్తపరచబడుతూ ఉన్నది. ఎవరు నశించడం ఇష్టం లేదు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు రోమా పత్రికలో, కొరింథీ పత్రికలో కూడా ఇలాగూ రాస్తూ ఉన్నాడు. రోమా పత్రికలో లేదా కొరింథీ పత్రికలో 9వ అధ్యాయం, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనంలో, బలహీనులను సంపాదించుటకు బలహీనులకు బలహీనుడినైతిని, ఏ విధము చేతనైనా కొందరిని రక్షింపవలనని అన్ని విధముల అందరి వాడను అయితిని అంటూ ఉన్నాడు. అలాగే ఆ ఏ విధము చేతనైనా కొందరిని రక్షించాలి అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఇక్కడ రోమా పత్రికలో ఇలాగూ రాయబడి ఉన్నది. చూడండి ఒకసారి, రోమా పత్రిక 11వ అధ్యాయములో దేవుని వాక్యంలో అపోస్తలుడైన పౌలు గారు రాస్తూ ఉన్నారు. ఏమని? 13వ వచనంలో, నేను అన్యజనులకు మీతో నేను మాట్లాడుచున్నాను, నేను అన్యజనులకు అపోస్తలుడై ఉన్నాను కనుక ఏ విధము చేత నేను నా రక్త సంబంధులకు రోషం పుట్టించి వారిలో కొందరినైనాను రక్షింపవలనని నా పరిచర్యను గణపరుచుతూ ఉన్నాను. వారిని విసర్జించుట లోకమును దేవునితో సమాధానపరచుట అయినట్లా వారిని చేర్చుకుంటే ఏమగును, మృతులు సజీవులైనట్టే అగును కదా అని దేవుని వాక్యంలో రాయబడింది. ఏ విధం చేతనైనాను నా రక్త సంబంధంలో కొంతమందిని రక్షించాలనే ఆశతో నా పరిచర్యను గణపరుస్తున్నాను. అలాగే ఎస్తేరును కూడా దేవుడు ఏర్పాటు చేసుకుని ఆ సమయంలో మౌనంగా ఉండిన ఎడలా, ఏమి మాట్లాడుకున్న సమయంలో మొర్దెకై హెచ్చరిస్తూ, నీవు ఒకవేళ మౌనంగా ఉంటే దేవుడు తన ప్రజలను ఏ విధం చేతనని రక్షిస్తాడు, తప్పక రక్షిస్తాడు. అందుకే ఏమంటున్నాడు, ఒకవేళ నువ్వు మాట్లాడక మౌనంగా ఉండిన ఎడల ఈ సమయంలో యూదులను సంహరించాలని ఆజ్ఞ బయలుదేరి ఉన్నది. హామాను చేసిన కుట్ర
తెలుసుకొని ఉండి కూడా నీవు మౌనంగా ఉంటే, ఒకవేళ నువ్వు సహాయం చేయని ఎడల సహాయము విడుదలయు మరొక దిక్కు నుండి దేవుడు అనుగ్రహిస్తాడు. కానీ దేవుడు నిన్ను, నీ కుటుంబం వారిని, నీ సంతతి వారిని, నీ ప్రజలను రక్షించడానికి ముందుగా నేను ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే మనల్ని కూడా, మన కుటుంబంలో మన ఆత్మలను, మన కుటుంబ సభ్యులను ఏ విధం చేతను మన రక్త సంబంధికులను రక్షించడానికి దేవుడు నేను విశ్వాసంలోకి నడిపించాడేమో. అలాగే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడేమో. ఎస్తేరును ఏర్పాటు చేసుకొని దేవుని రక్షణార్థమైన ప్రణాళిక అయి ఉన్నదేమో. అహష్వేరోషు రాజు, అన్యరాజు కూడా ఎస్తేరు, యూదురాలైన ఎస్తేరును ఏర్పాటు చేసుకోవడానికి గల కారణం ఏమిటంటే, అనేకులు రక్షింపడదు. ఎలాగూ అంటే, యోసేపును ముందుగానే దేవుడు ఏర్పాటు చేసుకొని తన సహోదరుల చేత ద్వేషింపబడి, అన్యజనులకు అమ్మబడి, ఇష్మాయిలీయులకు అమ్మబడి, ఐగుప్తులో బానిసగా అమ్మబడి ఐగుప్తు దేశంలోకి పంపబడ్డాడు. ఎందుకనగా అనేకుల రక్షణార్థమై ఇది జరుగునట్లుగా దేవుడు మేలుకే ఉద్దేశించి కార్యము జరిగించినని ఆదికాండం 50వ అధ్యాయం 25వ వచనంలో యోసేపు పలికినట్లుగా దేవుడు అతన్ని శ్రమల గుండా పంపించి, అతడికి దేవుడు తోడుగా ఉండి, అనేకులకు, అన్యులకు అతడు సాక్షార్థమై దేవుడు అతనికి తోడుగా ఉంట చూచుట ద్వారా, అతన్ని అత్యధికంగా హెచ్చించడం ద్వారా ముందుగానే దేవుడు ఇశ్రాయేలీయులను రక్షించడానికి రాబో కాలంలో సంభవింపవు కరువు నుండి, అలాగే ఆదికాండం 15వ అధ్యాయం 13-14 వచనంలో దేవుడు చేసిన వాగ్దానం అబ్రహామునకు చేసి, నీ సంతతి వారు తమది కాని దేశంలో 400 ఏళ్ళు వారికి బానిసగా ఉంటారు, ఆ తర్వాత వారు మిగులు ఆస్తితో బయలుదేరి వస్తారన్న వాగ్దానమును, నిబంధనను నెరవేర్చడానికి దేవుడు యోసేపును ఏర్పాటు చేసుకుని శ్రమల గుండా అతడు ప్రార్థించేవాడుగా, అతడు దేవుడిని ఆశ్రయించేవాడుగా, దేవుడితో కూడా నడిచేవాడుగా, శ్రమలోను, కష్టంలోను, దుఃఖంలోను, అతడు బాధలోను దేవుని విడవక, భక్తిహీనుడై దేవుని విడిచేవాడు కాక, దేవుని ఆశ్రయించేవాడుగా ఉండి అనేకుల రక్షణార్థమే దేవుని చేత ఐగుప్తునకు పంపబడ్డాడు. ఎందుకంటే రాబోయే కాలంలో 70 మందిగా ఐగుప్తు దేశంలోనికి యాకోబు సంతానముగా వెళ్ళి 400 ఏళ్ల తర్వాత ఇశ్రాయేలు రాజ్యముగా 7 లక్షల కాలిబలంగా వారు విస్తరించి అభివృద్ధి చెంది నీ సంతతి వారు గొప్పవారు అవుతారు, ఆకాశ నక్షత్రం వలె అని ఆదికాండం 15వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు చెప్పిన మాట, 12వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు చెప్పిన మాట, 15వ అధ్యాయం 3, 4, 5, 6 వచనాలు చెప్పిన మాట నెరవేర్చబడటానికి దేవుడు ముందుగానే యోసేపును, అలాగే ఎస్తేరును కూడా, హామాను యూదుల శత్రువుగా ఉన్న ఆ హామాను కుట్రను, పనాగమును, దానిని తీసివేయటానికి, ఆ కుట్రను భంగము చేయటానికి దేవుడు ఎస్తేరును ఏర్పాటు చేసుకొని అక్కడ మొర్దెకైను ఏర్పాటు చేసుకొని, మొర్దెకై ద్వారా ఎస్తేరుకు, ఒకవేళ నీవు మౌనంగా ఉంటే మనము కూడా మౌనంగా ఉండక ప్రతినిత్యము ప్రార్థన చేయాలి. అందుకే ఎస్తేరు ఆ మాట విన్నప్పుడు 15వ వచనంలో, అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లా, నేను నీవు పోయి షూషనునందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరంలో సమకూర్చు, దేవుని సన్నిధిలో సమకూర్చు, దేవుని మందిరంలో సమకూర్చు, నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు లేకుండా చేయకుండా నేను నా పనికత్తెలు కూడా ఉపవాసం ముందుము ప్రవేశించడం న్యాయ వ్యతిరేక్తంగా ఉన్నను, నేను రాజునొద్దకు ప్రవేశించదురు, నేను నశించదని చెప్పి మీరందరూ కలిసి సమాజ మందిరంలో కూడుకొని మనకు సంభవింపబోతున్న ఈ దుఃఖకరమైన దుర్దినము నుంచి దేవుడు మనల్ని కాపాడినట్లుగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అని. ప్రార్థన ద్వారానే మనము జయించగలము, ప్రార్థన ద్వారా దేవుడు మనకు సహాయం చేస్తాడు. అందరినీ సమకూర్చండి అని చెప్పి దేవుని వాక్యంలో రాయబడిన ప్రకారం మనము కూడా మన కుటుంబ రక్షణ కొరకు, మన శత్రువైన అపవాది హామానుకు సాదృశ్యముగా ఉన్నాడు, వాడు ఎప్పుడు నింగుదనాన్ని గర్జించే సింహంలో గర్జిస్తూ మనలను సంహరించాలని, విశ్వాసంలో తొలగించాలని, విశ్వాసభ్రష్టులుగా కావాలని మనము మన కుటుంబాల్లో దేవుని నామం ఎరిగిండి ఆయన నామమును ఆశ్రయించక, ఆయన నామము నమ్ముకొనక అవిధేయులుగా తిరుగుతున్న వారి ఆత్మలు కూడా రక్షింపబడాలని, ఏ విధం చేతనైనా కొందరినైనా రక్త సంబంధులకి రోషం పుట్టించి వారిని రక్షించాలన్న ఆశతో ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అని చెప్పి, ఆ ఉపవాస ప్రార్థన ఎలాగ ఉండాలంటే రోదనం చేయొచ్చు, బూడిద పూసుకొని విజ్ఞాపన చేయొచ్చు ఉండాలి. మనం బూడిద పూసుకొని రోజు బట్టలు చింపుకొని కాదు, కానీ మీ హృదయంలో చింపుకొని, యోవేలు గ్రంథంలో రాయబడిన మీ వస్త్రములు కాక మీ హృదయం చింపుకొని మీరు దేవునికి ప్రార్థన చేయండి. ఉపవాసము అనగా ఆ రోజు మనం ఒకవేళ భోజనము చేయకుండా, భోజనము మానివేసి ప్రార్థన చేయాలి. ఏ పని చేయకుండా ఉన్నట్లు ఆ సమయంలో ప్రార్థన చేయాలి. అది ఉపవాసం. జనులకు కనపడినట్లు కాక
పరలోకముందున్న దేవునికే రహస్యంగా చూచిన మన దేవునికి మనము ప్రార్థన చేయాలని ఉపవాస ప్రార్థన చేసినప్పుడు మనము కూడా ఆ ఎస్తేరు అలాగే మొర్దెకై యూదా జనులందరూ వారి మీద హామాను పన్నిన కుట్ర నుండి భంగము దేవుడు చేయటానికి, ఒకవేళ నీవు మౌనంగా ఉన్నా కానీ దేవుని రక్షణార్థమైన ప్రణాళిక నీ జీవితంలో నెరవేర్చబడాలంటే వేరొక దిక్కు నుండి దేవుడు సహాయం చేస్తాడు. కానీ నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు తన మందిరంలో నివసించడానికి, తన మందిరంలో ప్రవేశించడానికి, నీ కుటుంబ రక్షణ కొరకు, నీ బంధువుల రక్షణ కొరకు, నీ స్నేహితుల రక్షణ కొరకు, నీ యొక్క రక్త సంబంధిని కొరకు, నీ వారి ఆత్మరక్షణ కొరకు, వారి విశ్వాసంలో నడిపింపబడటానికి దేవుని ప్రణాళిక నీవు మొదట ఏర్పాటు చేసుకున్నావే మీ కుటుంబపక్షంగా నీ వంశంలో. నీవు కేవలం రాజనగర్లో ఉండటానికి మాత్రమే దేవుడిని ఏర్పాటు చేసుకోలేదు. నీవు మౌనంగా ఉండవద్దు అని ఎస్తేరుకు మొర్దెకై హెచ్చరించిన ప్రకారం ఎస్తేరు కూడా మొర్దెకైతో ఇలా చెప్తుంది, మీరు వెళ్ళి సమాజ మందిరంలో సమాజంగా కూడుకొనుట మానక దేవుని సన్నిధికి వచ్చి మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఆ ఉపవాస ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం మనకు దయచేస్తాడు. ప్రాముఖ్యంగా మన కుటుంబాలలో ప్రతి ఒక్కరూ నశింపక అందరూ నిత్యజీవం పొందాలని మనం ప్రార్థన చేయాలి. అలాగే వారు తవ్విన గుంటలో వారు పడినట్లుగా దేవుడు హామాను యూదులను మొర్దెకైని ఉరి తీయటానికి ఏర్పరిచిన ఉరితాడును హామానును ఉరి తీయటానికి వాడబడింది. దేవుని ప్రణాళికలు అలాగ ఉంటాయి. కాబట్టి దేవుడు సమస్తం అనుకూలపరుస్తాడు, కనికరము పుట్టిస్తాడు, దయ పుట్టిస్తాడు. రాజనగర్లో ప్రవేశించడానికి ఆ అర్హత లేకపోయినప్పుడు ఆ సమయంలో వారు ప్రవేశించడానికి రాజు ఆజ్ఞ ఉన్నప్పటికీ ఎస్తేరు ధైర్యం తెచ్చుకొని నా గురించి ప్రార్థించండి, ఇప్పుడు ఆ ఆహ్వానం లేకపోయినప్పుడు నేను నశిస్తాను కానీ నా కొరకు ప్రార్థన చేయండి, నేను నా పనికత్తులు కూడా ప్రార్థన చేస్తాము అని చెప్పినప్పుడు దేవుడు సమస్తమును అనుకూలపరిచి ఎస్తేరు ఎడల రాజునకు దేవుడు కనికరము పుట్టించినని చెప్పాను. అప్పుడు ఎస్తేరు 5వ అధ్యాయము, ఎస్తేరు గ్రంథంలో 5వ అధ్యాయంలో 2వ వచనంలో, రాణి అనే ఎస్తేరు ఆవరణంలో నిలబడి రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. అప్పుడు అడుగుతాడు ఏమిటి అని. ఎందుకనగా రాజాజ్ఞ ఏమై ఉన్నదంటే ఆవరణలో రాజు సన్నిధికి వెళ్ళి నిలిచే సమయం ఇంకా లేదు. అయినప్పటికీ ప్రతికూల సమయంలో కూడా మనలను దేవుడు తన సన్నిధిలో ప్రార్థించే వారిని ఏదైనా తన రక్షణార్థమైన ప్రణాళిక నెరవేర్చడానికి యోసేపు ఎడల అతనికి ఫరో అధికారులకు పోతీఫరునకు కటాక్షం ఎలా చెరసాల నాయకుడికి ఎలా కటాక్షం కలిగించాడో అలాగే రాజుకు కూడా ఆమె మీద దయ పుట్టించాడు. అలాగే దానియేలు కూడా అలాగే ఎవరికి నమస్కారం చేయకుండా రాజు ప్రతిమకు మాత్రమే నమస్కారం చేయాలని సమయంలో అతను తన దేవుణ్ణి వాటిని లక్ష్య పెట్టక, ఆ శాస్త్రంలో చట్టం లక్ష్య పెట్టక అనుదినము ముమ్మారు తాను యథాప్రకారం యథావిధిగా దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడు సమస్తమును అనుకూలపరిచాడు. ప్రతికూల సమయంలో దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆ ప్రతికూల సమయంలో మనము దేవునికి ప్రార్థన చేయవారముగా ఉపవాస దినం చాటించి మన కుటుంబము కూడా రక్షింపబడాలని మనం ప్రార్థన చేయాలి. యూదా జనాంగం కొరకు అనేకులు ప్రార్థన అలాగే ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. కాబట్టి అప్పుడు తనకు కలిగిన 8వ వచనం 5వ అధ్యాయంలో హామాను చేయు కుట్రను దేవుని రాజునకు తెలియచేయాలని ఆమె విందునకు ఆహ్వానించి అదంతా తెలిసిన తర్వాత రాజు హామానును శిక్షిస్తాడు. కాబట్టి మన కుటుంబీకుల రక్షణార్థమే మనము కూడా మౌనముగా ఉండక ప్రార్థించేవారముగా ఉండాలి. ఉపవాస ప్రార్థనలో దేవుని సన్నిధిలో గడుపుటకు దేవుడు అనుగ్రహించిన ప్రార్థన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవటానికి మనం ప్రార్థన చేయాలని, ఆ ప్రార్థన దేవునికి అనుకూలముగా ఉంటుందని, ఆ ప్రతికూల సమయంలో అనుకూలముగా ఉండే ప్రార్థన, దేవా అనుకూల సమయం నేను నిన్ను ప్రార్థిస్తున్నానని కీర్తనల గ్రంథంలో రాయబడిన ప్రకారము ఆ అనుకూల సమయం దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా 69వ కీర్తన 13వ వచనంలో యెహోవా అనుకూల సమయం నేను నిన్ను ప్రార్థిస్తున్నాను, దేవా నీ కృపా బాహుల్యం బట్టి నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరమేము, నేను దిగిపోకుండా ఊబిలో నుండి తప్పించుము, నా పగవారి చేతిలో ఉండి అగాధ జలం నుండి తప్పించుము, నీటి వరదలు నన్ను ముంచనీయకుము, అగాధ సముద్రం నన్ను మింగనీయకుము, గుంటను నన్ను మింగనీయకుము, నా దేవా నీ కొరకు కనిపెట్టి చేత నా కన్నులు క్షీణించున్నవి. 3వ వచనం నేను మొరపెట్టి చేత అలసి ఉన్నాను, నా గొంతుక ఎండుకుపోయి ఉన్నది. ప్రభువా అనుకూల సమయంలో ప్రతికూల సమయంలో మీరు నాకు అనుగ్రహించిన అనుకూల సమయం ప్రార్థన చేస్తున్నానని చెప్పి మనం కూడా ఎస్తేరు వలె మొర్దెకై వలె మన జనుల రక్షణార్థమే, మన కుటుంబ రక్షణార్థమే మనం ప్రార్థన చేయాలని దేవుని వాక్యముతో దేవుడు ఈరోజు ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతుంది. కాబట్టి ఉపవాసం ఉండి ప్రార్థించుటూ
ద్వారా దేవుడు మన ప్రార్థన ఆలకించి విరిగి నలిగిన హృదయంతో దేవుడి సన్నిధిని సమీపించి సమాజంగా కూడుకొని ప్రార్థించినప్పుడు మన కుటుంబంలో ఉన్న ప్రతికూలమైన ఆటంకములు అవరోధములు తీసివేసి ఆ అనుకూల సమయంలో దేవునికి మనం ప్రార్థించినప్పుడు ఆయన సమస్తమును అనుకూలపరిచి మన కుటుంబాన్ని రక్షిస్తాడని అలాగూ శత్రువైన అపవాది క్రియలను లయపరిచి దేవుడు మనకు సహాయం చేయటానికి సిద్ధంగా ఉన్నాడని నీవు గ్రహించి ప్రతినిత్యము మౌనంగా ఉండకుండా ప్రతినిత్యం నీవు చేయు ప్రార్థనలో నీ కుటుంబ రక్షణార్థమే ప్రార్థన చేయాలని ఎస్తేరు గ్రంథం ద్వారా దేవుడు ఈరోజు మాట్లాడుతూ నట్టి కృపను దేవుడు మీకు దయచేయునుగాక. ఆమేన్. ప్రభువా స్తోత్రాలు. అవును తండ్రి, నశించిపోతున్నవారు ఎవరు నశించడం మీకు ఇష్టం లేదు తండ్రి. ప్రతి ఒక్కరు రక్షింపబడాలని ప్రతి కుటుంబంలో మీరు ఒకరిని ఏర్పాటు చేసుకుంటారు, ప్రతి వంశంలో ఒకరిని ఏర్పాటు చేసుకుంటారు. వారి ద్వారా వారి ప్రార్థనను మీరు ఆలకించి మొర్దెకై ఎస్తేరులు ఎలాగూ తన జనాంగం కొరకు ప్రార్థించే తన కుటుంబం రక్షించుకోవటానికి మౌనంగా ఉండగా ప్రభువా వస్త్రములను కాక తమ హృదయంలో చింపుకొని విరిగి నలిగిన మనసుతో ప్రభువా మీ సహాయం కొరకు ప్రార్థించి యూదా జనాంగం అంతటిని ఎలాగో రక్షించారు, అలాగే ఈ వీడియో ద్వారా వీక్షిస్తున్న ప్రతి కుటుంబంలో మీరు ఏర్పరచుకొని ప్రతి ఒక్కరు అలాగే ప్రార్థించి తమ రక్త సంబంధికులను కుటుంబమును నీ నామం ఎరిగిండు నమ్మక మీ సన్నిధికి రాలేకపోవచ్చు వారు రక్షించుకోవటానికి ప్రార్థించేవారుగా ఉన్నట్లు సహాయం చేసి సమస్తమును అనుకూలపరిచి ప్రభువా వారి ప్రార్థన ఆలకించమని అలాగూ ప్రార్థించే ఆత్మ విజ్ఞాపన చేయు ఆత్మ ప్రతి ఒక్కరికి దయచేయమని మా ప్రభువును మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మనిత్య ఆదరణ, కాపుదల, సంరక్షణ, కృపాక్షేమములు దేవుడు మీ ప్రార్థన ఆలకించి మీ కుటుంబం కొరకు చేయు ప్రార్థనను అని అంగీకరించి ఆలకించి మీకు సహాయం చేసి మీ కుటుంబమును ఉన్న ప్రతి ఆత్మను రక్షించునుగాక. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.